హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఐఆర్ నుండి యాంప్రీ ఇక్కడైతే అడ్వాన్స్ ఇక్కడ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ ఇక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మనకు అవసరం అయితే లేదు. సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోకుండా దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. అడ్వాన్స్ ఇక్కడైతే మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాంప్రీ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడైతే రిక్రూట్మెంట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇక్కడైతే ఇచ్చారనమాట. పోస్ట్ నేమ్ 26 ఏప్రిల్ నుండి 17 మే వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. తర్వాత ఇక్కడైతే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వేకెన్సీస్ వైజ్ అనేది క్యాస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకు సాలరీ అయితే ఇక్కడ చూసుకోండి. తర్వాత టోటల్ మనకు ఎన్వాల్వ్మెంట్స్ చూసుకోండి. తర్వాత ఇక్కడ 28 ఇయర్స్ అయితే మనకు మినిమం అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ అసిస్టెంట్ ఇక్కడ ఎఫ్ఏ వచ్చేసి దీనికి సంబంధించిన అనేది చూసుకోండి. తర్వాత సెక్రటరీ అసిస్టెంట్ అనేది రిజర్వేషన్లో దీంట్లో అయితే చూసుకోండి. అండ్ దీనికి వచ్చేసి మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉంటే చాలు అనమాట. సో ఇక్కడైతే మనకు ఇచ్చారు. సో జూనియర్ ఇక్కడ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అకౌంట్స్ స్టోర్ పర్చేస్ సంబంధించిన ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటు మనకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీ అయితే మనకు హిందీలో 30 వర్డ్స్ రావాలి. అండ్ మనకు ఇంగ్లీష్లో వచ్చేసి 35 వర్డ్స్ అయితే మనకు కంపల్సరీ అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో మనకు ఎగ్జామ్ అయిపోయినా కానీ మనకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అన్నమాట. అప్పటి వరకు అయితే మీరు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోండి. తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ అడ్వాన్స్ మెటీరియల్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయితే చూసుకోండి. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఒకటి ఆల్ఫాబెట్ అయితే ఉండాలి, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ కానీ తర్వాత నెంబర్ కానీ స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. 18 to 14 క్యారెక్టర్ అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. మీ యొక్క సంబంధించిన మొబైల్ నుండి ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి వ్యాలిడిటీ డీటెయిల్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే స్టార్ట్ అండ్ వ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి అనమాట. సో మీరు ఇన్స్ట్రక్షన్ అయితే జాగ్రత్తగా అయితే ఇక్కడైతే 1-2 సార్లు అయితే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అగ్రి అనేది దీంట్లో అయితే మనకు ఈ విధంగానే బాక్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ బాక్స్ అయితే క్లిక్ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఏ పోస్ట్ ఇక్కడైతే అప్లై చేద్దామంటారో ఆ పోస్ట్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత సేవ్ అయితే చేసేయండి. ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ టైపింగ్ టెస్ట్ ద స్పీడ్ 35 WPM ఇన్ ఇంగ్లీష్, లేదా మీకు హిందీలో 30 వర్డ్స్ ఇక్కడ టైపింగ్ స్పీడ్ వస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి కంపల్సరీ. సో కంపల్సరీ మనకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ రాకపోతే మనకు టైపింగ్ స్పీడ్ మనకు మినిమం 2-3 months అయితే పడుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కండక్ట్ చేస్తారు. అప్పటి వరకు అయితే మీరు టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా టైపింగ్ స్పీడ్ ఇక్కడ అయితే ఎస్ చేసిన తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే అగ్రి అయితే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ టైటిల్ వచ్చేసి మీరు మిస్టర్ మిస్సెస్ అనే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ అనేది అక్కడైతే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు మధ్యలో ఏమైనా చేంజ్ చేసి ఉంటే ఇక్కడ చేస్తే మీకు సంబంధించిన న్యూ నేమ్ అనేది దీంట్లో అయితే ఉంటే ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ గెజిటెడ్ సంబంధించిన అఫిడవిట్ అనేది మనకు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఒకవేళ మీరు చేంజ్ చేయకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి స్పేస్ లేకుండా. తర్వాత ఇక్కడ క్యాస్ట్ యూఆర్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ
ఇక్కడ ఓబీసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ మేల్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఫీజు అనేది లేదన్నమాట. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది. సో మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత రెగ్యులర్ ఇక్కడ అయితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే బ్లడ్ ఇక్కడ సంబంధించిన రిలేటివ్ ఎవరైనా సిఎస్ఆర్ లో చేసి ఉంటే ఇక్కడ ఎస్ అండి, చేసే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ నేమ్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే దీంట్లో అయితే రిక్వైర్డ్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే సింపుల్ గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. చేస్తే మీరు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్. సో ఇక్కడైతే మదర్ నేమ్ ఫాదర్ నేమ్ అనేది దీంట్లో మిస్టర్ మిస్సెస్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ యొక్క అడ్రస్ ఉన్నా పర్వాలేదు. సో అన్ని అయితే క్లారిటీగా అయితే ఇచ్చేసండి. కంట్రీ అయితే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే మీరు ఏ స్టేట్ ను బ్లాంక్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత ఇక్కడైతే విలేజ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్టిక్ వచ్చేస్తుంది. తర్వాత విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసింది, మనకు ఆటోమేటిక్ గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసి సేవ్ చేసేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్ట్రీమ్ వచ్చేసి మనం 10th ఎస్ఎస్ అయితే వస్తుంది. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఇచ్చేసండి, పాసింగ్ మంత్ ఇయర్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క మంత్ ఇయర్, తర్వాత పర్సెంటేజ్ అనేది మీకు 10th లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అయితే ఇచ్చేసండి. తర్వాత 100 to ఇక్కడ 300 kbs లో ఇక్కడైతే జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇక్కడైతే అప్లోడ్ చేసండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఫార్ములా అయితే ఇచ్చారో ఆ ఫార్ములా అయితే మీరు అప్లోడ్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే అయిపోతుంది కదా అప్లోడ్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడైతే 12th అనేది మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇంటర్మీడియట్ సంబంధించినది ఇక్కడ 12th అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సంబంధించినది 2 క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సమానంగా అయితే ఇస్తేనే మనకు ఇక్కడైతే అప్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. సో మీకైతే నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది క్లారిటీ అయితే చెప్పలేదు. సో మీ యొక్క 10th ఇక్కడైతే స్ట్రీమ్ అయితే ఇచ్చేసండి 10th అని, తర్వాత బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసండి. ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే ఆర్ట్స్ సైన్స్ మీకు సంబంధించిన స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డు యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి, పాసింగ్ ఇయర్ డేట్ మంత్ ఇయర్ చేసేయండి, పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ అనేది ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత 100 నుండి 300 KB జేపీజీ ఫార్మాట్ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ విధంగా అప్లోడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వ్యూ వస్తుంది. తర్వాత ఇక్కడైతే ఇంటర్మీడియట్ సంబంధించిన అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ మెమో లేదా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగానే మనకు 100 నుండి 300 kbs లో జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ అయితే చేసేయండి. ఈ విధంగా మనకు మన యొక్క డాక్యుమెంట్స్ అయితే షో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ 2 అయితే 10th ఇంటర్మీడియట్ అయితే ఇక్కడైతే మీరు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఫొటోస్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు మినిమం వచ్చేసి 40 kbs నుండి 100 kbs ఫోటో అప్లోడ్ చేసేయండి. సిగ్నేచర్ వచ్చేసి 20 to 50 kbs అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఏజ్ ప్రూఫ్ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మార్క్స్ షీట్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉన్న అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసి ఇక్కడ అప్లోడ్ మీద అయితే క్లిక్ చేసి అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్, సో మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన ఆధార్ కార్డు సంబంధించిన కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే 100 నుండి 300 kbs లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే ఫస్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సో మీకు ఏ ప్రిఫరెన్స్ అయితే మీకు ముందుగా కావాలంటే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క టెస్ట్ సిటీ దగ్గర ఉన్న అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెకండ్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత థర్డ్ సిటీ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే మనకు జాగ్రత్తగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి.
తర్వాత ఇక్కడ సేవ్ అని చేసిన తర్వాత మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అప్లై చేసినాం కాబట్టి పోస్ట్ ఇక్కడ అదే నేమ్ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు జాగ్రత్త క్లారిటీగా చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అనమాట. సో అన్ని కరెక్ట్గా ఉండేటైతే చూసుకోండి. సో ఇక్కడ అన్ని మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే అగ్రి అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో అన్ని క్లారిటీగా చూసేసి సబ్మిట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే ఎస్ ఐ హ్యావ్ కన్ఫర్మ్డ్ అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ పేమెంట్ ఉంటే ఇక్కడ పేమెంట్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడైతే మనకు పేమెంట్ అనేది ఇక్కడ చూపెడుతుంది. ఆ పేమెంట్ క్లిక్ చేసేసి మీరు మీ యొక్క సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోండి. సో పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సేమ్ యాస్టీస్గా మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు పేమెంట్ సక్సెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అండ్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ యొక్క ప్రొఫైల్ అయితే దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడైతే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఇక్కడైతే నో చేంజెస్ అడుగుతుంది. మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోయినట్లే. సో మీరైతే ఇక్కడ డాష్బోర్డ్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఇక్కడైతే దగ్గర డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉన్నదా దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ స్టేటస్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అడిగితే ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా CSIR సంబంధించిన అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ యూనిట్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.